కిరీటి గులాబ్ జామున్లో దమ్ము ఉంది కానీ కథలో దమ్ము లేదు. సో నేను చాలా ఎక్స్పెక్ట్ చేసుకున్న జూనియర్ సినిమా మీద నన్ను డిసప్పాయింట్ చేసింది. ఎందుకో నాకు ఆ స్క్రీన్ ప్లే సరిగా నచ్చలా. చాలా సాగదీశాడు. కొత్తగా ఒక అబ్బాయిని లాంచ్ చేస్తున్నప్పుడు ఆ మాస్ ఎలిమెంట్స్, ఆ హీరోయిజం కానీ, ఆ ఎలివేషన్స్ కానీ అన్నీ చూసుకోవాలి. ఏదో కాలేజీ బ్యాక్డ్రాప్ పెట్టారు, తండ్రి కథ పెట్టారు, కొడుకు అన్నారు, అక్క అన్నారు, మొత్తానికి అటు ఇటు చేసి బ్లాక్ బస్టర్ కొడదాం అనుకుని పొరపాట్లు బిలో యావరేజ్ చేసేసుకున్నారు. ఓకే, శ్రీలీల గారు సపోర్ట్ ఎట్లా ఉంది? శ్రీలీల గారు అసలు అవసరం లేదు అని నాకు అనిపించింది. అవసరం అని ఎవరన్నా అనిపిస్తే నాకు ఫోన్ చేసుకుని మాట్లాడుకోవచ్చు, పర్లేదు, ఏం ఇబ్బంది లేదు. ఓకే, నాకు ఒక సజెషన్. నువ్వు ఎంత జెన్యూన్ గా చెప్తావు కదా, ముందే వాళ్ళ కెమెరా పెట్టి అడిగితే రివ్యూ ఎందుకు చెప్పావు? కొత్త సినిమా రిలీజ్ అవ్వక ముందే నీ రివ్యూ వస్తుంది బయట. ఓకే, ఎందుకు చెప్పావు? అది ఎందుకు చెప్పాను అంటే, ఒక సినిమా బాగా ఆడాలని చెప్పేసి నాకున్న ఊహతో, దాన్ని ఏమంటారు, ఆడియన్స్ లోకి సినిమా ఏ సినిమా అయినా సరే హిట్ అవ్వాలని నేను కోరుకుంటా ఫస్ట్. కాకపోతే నేను ఏం చెప్పినా కూడా అది రివర్స్ అవుతుంది. నేను చెప్పిన వాటికి అన్ని రివర్స్ లో జరుగుతున్నాయి, సినిమాలో ఆడట్లేదు. మరి ముందే చెప్పడం మానేస్తే ఇక్కడ ఆడద్దు. అది అలా కాదు. నేను ఏంటంటే, ఒక సినిమా ఆడాలి, 100 కోట్లు కొట్టాలి, ఆ హీరోకి పేరు రావాలి, ప్రొడ్యూసర్కి మంచిగా లాభాలు రావాలని కోరుకుని ఆడియన్స్లో హైప్ కోసం, ఆ హీరోకి ఉన్న ఫ్యాన్స్ బేస్ కోసం చెప్తూ ఉంటా. సరే, ఫైనల్ గా నువ్వు జెన్యూనిటీ మెయింటైన్ చేస్తే బాగుంటుందని నా కోరిక. నేను జెన్యూన్ గానే చెప్తాను, కానీ ఒక సినిమా నేను ఇప్పుడు నెగిటివిటీ చెప్పడం నా ఉద్దేశం కాదు. తీరా సినిమా చూసి వచ్చిన తర్వాత దాని రిజల్ట్ చూసుకుంటే నాకే అనిపిస్తుంది, ఏంటి నేను అసలు అనుకున్నది ఏం లేదు, ఎలా తీసారు ఏంటి అనిపిస్తుంది. అంతే తప్ప నాకు ఒక హీరో మీద కానీ, ఒక ప్రొడ్యూసర్ మీద కానీ, ఇంకొకరి మీద కానీ నాకు ఎలాంటి నెగిటివిటీ కానీ ఏమీ లేదు. జెన్యూన్గా ఉండాలనుకుంటా. కాకపోతే చెప్పాను కదా, ఇప్పుడు హరిహర వస్తుంది, పవన్ కళ్యాణ్ గారి సినిమా హిట్ అవ్వాలని కానీ, కింగ్డమ్ వస్తుంది, హిట్ అవ్వాలని నేను కోరుకుంటా. రిజల్ట్ చూసిన తర్వాత ఆ స్థాయిలో సినిమా లేదనుకో, బయటకు వచ్చి అప్పుడు నేను జెన్యూన్ గా చెప్పొద్దు అంటున్నా, రిలీజ్ ముందే ఇవ్వద్దు అంటున్నా. ఓకే, చెప్పొద్దు అన్నారు కదా, ఇక నుంచి నేను అవి చేయను. అంటే నీకు ఒక జెన్యూన్ ఉంది, అది ఎందుకు పాడు చేసుకుంటున్నావు అంటున్నా నేను. సో ఏదో డబ్బు ఉంది, ప్రతి ఒక్కళ్ళు హీరో అయిపోతారని కాకుండా యాక్టింగ్ స్కిల్స్ అయితే చాలా బాగున్నాయి. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి, ఒక మంచి సినిమా, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. విజువల్స్ పరంగా కానీ, బడ్జెట్ పరంగా కానీ చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. మెయిన్ ఆ శ్రీలీల పర్ఫార్మెన్స్ అయితే, ఆ వయ్యారి సాంగ్ వచ్చినప్పుడు అయితే ఎవరు సీట్లలో కూర్చోరనమాట. సో వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సో డైరెక్టర్ గారు ఒక మంచి స్టోరీని జనాలకి తీసుకొని వచ్చారనమాట. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. స్లో అంటే సెకండ్ హాఫ్ అంతా ఎమోషనే ఉంటుంది, ఎమోషనల్ డ్రైవ్ అనమాట. సో అక్కని తండ్రి దగ్గరకు చేర్చడం అనేది పాయింట్. చాలా అంటే చాలా బాగుంటుంది. సో అక్కడ అందరు కనెక్ట్ అవుతూనే ఉంటారనమాట. అందరు థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. నిజంగా ఒకటి ఫస్ట్ అయితే హీరోయిన్ గురించి మాట్లాడుకుందాం. శ్రీలీలకు సంబంధించి తెలుగు ఇండస్ట్రీలో ఎక్కడ చూసుకున్నా కూడా డాన్స్ పరంగా మాత్రం తనకు పెట్టిందే పేరు అనమాట. తనకి పోటీగా నిజంగా హీరో మామూలుగా వేయలేదు. ఆ డాన్స్ ఏంటంటే, ఆ స్టెప్స్, సినిమా మొత్తంలో సాంగ్స్ అంతా ఒక లెవెల్ అయితే, ఐటమ్స్ అండ్ క్లైమాక్స్ లో శ్రీలీల హీరో చేసే స్టెప్స్ మాత్రం మామూలుగా లేదు. మరో ఎన్టీఆర్ గుర్తుకొచ్చింది అనమాట. అలా ఉంది సాంగ్స్ మట్టుకు అయితే చూసుకుంటే. నెక్స్ట్ వచ్చి ప్రొడక్షన్ వాల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ఎవ్రీథింగ్, బీజం కానీ, ఎవ్రీథింగ్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అంతా హైప్ తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు. అలాగే హీరో గురించి చెప్పుకోవాలంటే ఒకటే ఒక మాట అండి, తెలుగు ఇండస్ట్రీకి మరో హీరో వచ్చాడు. ఫస్ట్ సినిమా ఇస్ బ్లాక్ బాస్టర్ కొట్టాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. నిజం, అదే చెప్తాం కదా బ్రదర్, జూనియర్ ఎన్టీఆర్ గారితో పోల్చామంటే అంత మామూలు విషయం కాదు. అలా పోల్చామంటే మనం ఇక్కడ అంత స్టఫ్ ఉంది కాబట్టి పోలుస్తున్నాం అనమాట. మామూలుగా వేయలేదు, అది వేరే లెవెల్ అనమాట. మనం డ్యాన్స్ పరంగా చూసుకుంటే, యాక్టింగ్ పరంగా వేరే లెవెల్ అనుకున్నా, నెక్స్ట్ లెవెల్ అనుకుంటే మాత్రం డ్యాన్స్ పరంగా అయితే తిరగదీశారు భయ్య. నెక్స్ట్ మెయిన్ చెప్పుకోవాలంటే, జెనీలియా గారు చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇచ్చిన మూవీ అనమాట. అసలు ఏమన్నా ఉందన్న గ్లామర్ కానీ, నిజంగా తన సిస్టర్ రోల్లో అదరగొట్టేసింది. అలాగే తమ్ముడు అంటే అక్క తమ్ముడు మధ్య ఉన్న సెంటిమెంట్ సీన్స్ కానీ, అంటే తెలిసి కూడా మనం ఎమోషన్ అనేది చూస్తుంటే మనకు అర్థమైపోద్ది. కానీ చాలా బాగుంది మరి, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. స్టోరీ కూడా చాలా లేదు బ్రదర్, సీరియస్గా ఈ సినిమా మెయిన్ ఎక్కువగా హీరోయిన్ కన్నా కొద్దిగా తక్కువ శ్రీలీల కన్నా. కానీ జెనీలియా గారికి ఫుల్ లెంత్ ఉంది సినిమా మొత్తం. తను అంటే 1-2 సినిమాల్లో లేదు కానీ మొత్తం ఫుల్ లెంత్గా జెనీలియా గారు ఉండరు. సిస్టర్ రోల్, మెయిన్ రోల్ తనదే మెయిన్. లేదండి, తమ్ముడు లేదు. ఏ సినిమాకి పోల్చకండి. సినిమా చాలా కొత్తగా ఉంది. స్టోరీ పరంగా అయితే డిఫరెంట్ లైన్, జోనర్ కూడా చాలా బాగుంది, కొత్తగా ఉంది అన్నమాట.
లేదు బ్రదర్, అసలు సినిమా పరంగా లేదు బ్రదర్, సినిమా పరంగా చెప్తున్నా కదా, ఒక హీరో కానీ ఒక హీరోయిన్ కానీ నిజంగా ఇద్దరి మధ్యలో ఉన్న కాంబినేషన్ సీన్స్ కానీ నిజంగా ఫైట్స్ అనేది కూడా అసలు ఫైట్స్ లేకుండా తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ సినిమాలు వస్తాయి. అందులో ఇది బెస్ట్ మూవీ, మంచిగా అంటే బ్లాక్ బస్టర్. ఈ ఫ్రైడే మంచి ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. మంచిగా ఫ్యాన్స్ అందరు కూడా ఫస్ట్ సినిమాతోటే మనోడు ఫ్యాన్స్ ఉపయోగించుకోవచ్చు అన్నమాట ఈ సినిమా ద్వారా. ఎందుకంటే ఆ ఫ్యాన్స్ అనేది ఊకనే రారు భయ్య, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్న ఫ్యాన్స్ అనేది క్రియేట్ అవుతుంది. నిజంగా వైరల్ అనే ఒక సాంగ్ తోటే ఆ సాంగ్ రిలీజ్ అయినప్పుడే అనుకున్నారు ఏంది ఎన్టీఆర్ రాగేస్తుంది మనోడు స్టెప్స్ అనగా అంతకు మించే ఉంది. మంచిగా ఎంజాయ్ చేస్తారు భయ్య. సినిమా అయితే బోర్ అనేది ఏం లేదు. డైరెక్షన్ పరంగా చూసుకుంటే స్టోరీ అసలు నెక్స్ట్ లెవెల్, అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని స్టోరీ భయ్య, అంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ. అనిపించింది జూనియర్ సినిమా మాత్రం సూపర్ అంటే సూపర్ ఉందన్న, ఎక్సలెంట్ అన్న. నిజంగా చెప్తున్నా, ఒక హీరో ఫస్ట్ డెబ్యూ సినిమా లాగా లేదన్న, చాలా ఒక 10 సినిమాలు చేసిన సినిమాలాగా చేశాడు. మామూలు చేయలేదన్న. కిరీటి గారి యాక్టింగ్ మాత్రం సూపర్ అంటే సూపర్ అన్న. సినిమా మట్టుకు సూపర్ ఉందన్న. ఇప్పుడు ఎంత ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి, సాంగ్స్, సినిమా మాత్రం సూపర్ అంటే సూపర్ ఉందన్న. శ్రీలీల గారి క్యారెక్టర్ వచ్చేసి, ఆమె డ్యాన్స్ వచ్చేసి మామూలు లేదన్న. అసలు ఐటెం సాంగ్లో మామూలు అంటే మామూలు అదర కొట్టేశారన్న ఇద్దరు. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ డ్యాన్స్ లాగా ఉందన్న. హీరో గారిది మాత్రం సూపర్ ఉందన్న మూవీ. అందరు తప్పకుండా చూడండి అన్న. జెనీలియా గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? 16 సంవత్సరాల తర్వాత వచ్చారు, సపోర్ట్ ఇచ్చారు సినిమాకి మాత్రం మామూలు అంటే మామూలుగా లేరండి. జెనీలియా గారి యాక్టింగ్ మాత్రం నార్మల్గా చించేశారండి. జెనీలియా గారు మనం బొమ్మరిల్లో చూసినప్పుడు ఎలా ఉన్నారు సేమ్ అలానే ఉన్నారన్న. అందం ఏమాత్రం అంటే ఏమాత్రం తగ్గలేదు. మరో హీరోయిన్ లాగా అనిపించారు ఈ సినిమాలో. సినిమా మాత్రం అందరు తప్పకుండా చూడండి. ఫైట్ సీన్ ఉందన్న, బస్సులో ఒక ఫైట్ సీన్ మామూలు లేదన్న. అసలు ఆసమ్ అన్న బైట్ సీన్, బస్సులో మట్టుకు ఆ ఫైట్ సీన్ మాత్రం తప్పకుండా చూడండి. ఆ సీన్ కోసం చూడాలన్న. ఒక ఐటెం సాంగ్ ఉంది, ఒక ఫైట్ సీన్ ఉంది, ఫ్యామిలీ ఎమోషన్ బాండింగు, అక్క తమ్ముడు సెంటిమెంటు, ఒక ఫాదరు అండ్ సిస్టరు, ఒక ఫాదర్ సన్ను ఎమోషన్ మామూలు అంటే మామూలు లేదన్న. విలేజ్ బ్యాక్డ్రాప్లో మనం ఏంటంటే మన ఊరు మనకి ఎంతో ఇచ్చింది, మనం కూడా ఊరికి ఇవ్వాలి, ఏదో చేయాలని ఆ కాన్సెప్ట్ అన్న. ఇంకా ఈ సినిమా చూసినాక అందరూ అరే మన ఊరికి కూడా మనం ఏదో ఒకటి డెవలప్ చేయాలి, ఏదో ఒకటి చేయాలని అందరికి థాట్ వస్తుందన్న. కంపల్సరీ తప్పకుండా చూడండి అన్న. థ్యాంక్ యూ బ్రో. ఎలా అనిపించింది? ఇప్పుడే జూనియర్ సినిమా చూసినా. సో అన్న జూనియర్ లా అయితే లేడు, అసలు ఒక సీనియర్ లా పర్ఫామ్ చేసిండు, చాలా బాగా చేసిండు కిరీటి అన్న. అండ్ శ్రీలీల కోసం వచ్చినా బట్ కిరీటి అన్నకి ఫ్యాన్ అయిపోయినా, అంత బాగా చేసిండు. అండ్ ఒకటే చెప్తున్నా, కిరీటి అన్న జూనియర్ ఎన్టీఆర్ అన్నకి ఫ్యాన్ అంట. బట్ ఎన్టీఆర్ అన్న ఫస్ట్ మూవీలో ఎలా అయితే డ్యాన్స్ చేశాడో దానికి మించి చేశాడని చెప్పుకోవచ్చు. అంత బాగా చేశాడు, అసలు స్టెప్స్ మామూలుగా లేవు. అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్కి ఎమోషనల్ సీన్స్ కూడా బాగున్నాయి. అండ్ అంటే శ్రీలీల ఓకే అందరికీ తెలుసు, బట్ కిరీటి మాత్రం చించేశాడని చెప్పుకోవచ్చు. శ్రీలీలను డామినేట్ చేసే మునగాడు కిరీటి అని చెప్పుకోవచ్చు. అండ్ స్టోరీ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సో పెట్టిన ప్రతి రూపాయి వర్త్ అనేలా ఉంది. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. జెనీలియా జనరల్గానే ఉంది, అంటే ఇంతకుముందు చూసినట్టే ఉంది. సో 13 years తర్వాత వచ్చినా బాగుంది. నెగిటివ్ అని ఏం లేదు, లాస్ట్ వరకు చూస్తే అది పాజిటివ్ అవుతుంది. సో బాగుంది, ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. డిఎస్పీ కుక్క అని కొట్టిండి మ్యూజిక్. ఓకే. బ్రో క్యారెక్టర్ ఎలా ఉంది? బ్రో క్యారెక్టర్ బ్రోలానే ఉందన్న. అంటే యాజ్ యూజువల్ గా బయట ఎట్లా ఉంటాడో అంతే న్యాచురల్ గా ఉంది. తమ్ముడే వాడు అంటే సారీ తమ్ముడు నాకైతే రాలేదు, ఆ వైబ్ అయితే రాలేదు నాకు. ఎలా అనిపించింది జూనియర్? నిజంగా జూనియర్ అంటే నిజంగా నమ్మబుద్ధి అవట్లా. ఎందుకంటే చాలా సినిమాలు తీసి ఆ ఇట్లు కొట్టా అన్నట్టు కనపడ్డాడు నాకు ఇందులో. ఎందుకంటే శ్రీలీల కంటే డబల్ చేసిండు. శ్రీలీలనే డ్యాన్స్లో తోపు అనుకున్న ఇండస్ట్రీలో హీరోలు ఎవరు కూడా చేయలేరు శ్రీలీలతో పాటు, దానికంటే డబల్ చేసిండు దీంట్లో. నిజంగా ఆయన కష్టానికి నిజంగా యాడ్సప్ నేనైతే. ఎందుకంటే కొత్తోడని నేను చెప్పడం కాదు, కానీ సినిమా కూర్చున్నోడు ఎవడైనా సరే సినిమా థియేటర్లో కళ్ళం నీళ్ళు పెట్టుకుని బయటకు రావాలి, అలా చూపించారు సినిమాని. కొత్త కథ అయినా సరే ఒక డిఫరెంట్గా చూపించారు. ఒక మంచి మెసేజ్ ఉంది. తండ్రి ప్రేమ, కూతురు ప్రేమ అన్నీ కూడా దీంట్లో చూపించడం అయితే జరిగింది. అంటే ఎన్టీఆర్ ఫ్యాన్ అంటే నేను ఏదో అనుకున్నా, కానీ ఎన్టీఆర్ గారు ఏ రకంగా ఫస్ట్లో కష్టపడ్డారు అన్న కష్టం దీంట్లో చూపించాడు ఈయన. ఆ డ్యాన్స్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్లో కానీ చాలా డిఫరెంట్గా చాలా మంచిగా కొత్త హీరో ఇట్టు కొట్టాడు అనిపిస్తుంది నాకైతే. జెనీలియా గారు చాలా సంవత్సరాల తర్వాత రావడం జరిగింది, ఎంత సపోర్ట్ ఇచ్చారు సినిమాకి? అంటే సినిమా మొత్తానికి ఆమె సపోర్టు. అంటే ఒక ఏమంటారంటే సినిమాకి మెయిన్ పిల్లర్ అనుకోవచ్చు మనం హీరో తర్వాత. ఎందుకంటే ఒక అక్క క్యారెక్టర్ చేసిన దాంట్లో ఆ అక్క అన్నదే సినిమా ట్విస్ట్. ఆ సినిమా ఎండింగ్కి అక్క అని తెలిసిద్ది, తమ్ముడని ఈమెకి తెలిసిద్ది. అసలు ఎక్సలెంట్ అది. తండ్రిని కొట్టేసిన తర్వాత ఎప్పుడో చిన్నప్పుడు వదిలేసిన కూతురు
ఆ గుర్తుండదు అనుకుంటే ఆ కూతురే గుర్తుంటుంది, చిన్నప్పటి నుంచి పెంచిన కొడుకుని మర్చిపోతాడు. అది ఎక్సలెంట్ అసలు మెసేజ్ అది.